పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. ప్రేమకు హద్దులు, దేశాల సరిహద్దులు అడ్డుకావని మరోసారి నిరూపితమైంది. బ్రెజిల్కు చెందిన ఓ యువతి భారత్లోని గుజరాత్కు చెందిన యువకుణ్ణి ప్రేమించి పెళ్లాడిన ఇంట్రెస్టింగ్ స్టోరీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టైనా షా అనే బ్రెజిల్ అమ్మాయి భారత యువకుడితో కలిసి సాగించిన ప్రేమ ప్రయాణం పెళ్లితో రెండు విభిన్న సంస్కృతుల కలయికను వివరిస్తూ భారత యువకుడితో కలిసి సాగించిన ప్రేమ ప్రయాణం పెళ్లితో రెండు విభిన్న సంస్కృతుల కలయికను వివరిస్తూ ఇన్స్టాగ్రామ్లో పంచుకున్న పోస్ట్ నెటిజన్ల హృదయాలను గెలుచుకుంటోంది. టైనా షా, ఆమె భర్త 2020లో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో ఆన్లైన్లో తొలిసారిగా ఒకరికొకరు పరిచయమయ్యారు. అప్పటికి వ్యాక్సిన్లు కూడా అందుబాటులోకి రాలేదు. ఇంటి నుంచి బయటకు వెళ్లడానికి జనాలు హడలిపోతున్న ఆ రోజుల్లో గుజరాతీ యువకుడు ఆమెను కలుసుకోవడం కోసం ఏకంగా బ్రెజిల్కు ప్రయాణించడం ఓ సాహసమనే చెప్పాలి. వైరస్ సోకే అవకాశాలున్నప్పటికీ ఆ కుర్రాడు ప్రియురాలి కోసం ముందడుగు వేశాడు. ఆ ప్రయాణం వారి ప్రేమ ఎంత గట్టిదో తెలియజేసింది. అలా మొదలైన వీరి ప్రేమ ప్రస్థానం కేవలం 5 నెలల్లోనే పెళ్లిపీటల వరకు చేరింది. అలా జరిగిపోవాలని రాసిపెట్టి ఉన్నప్పుడు ఎక్కువ సమయం పట్టదు కదా అంటూ టైనా తన పోస్ట్లో సంతోషం వ్యక్తం చేశారు. వీరి వివాహం బ్రెజిల్లోనే జరిగింది. తమ పెళ్లికి భారత్లోని అబ్బాయి కుటుంబం మొదట్నుంచి సంపూర్ణ మద్దతు తెలిపిందని, వారి ఆశీస్సులతోనే ఒక్కటయ్యామని ఆమె చెప్పుకొచ్చింది. తాము వేర్వేరు సంస్కృతుల నుంచి వచ్చిన మా విలువలు ఒక్కటే. ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమ, గౌరవం రోజురోజుకు పెరుగుతోంది. మా ఆత్మలను కలిపిన ఈ విశ్వాసానికి కృతజ్ఞతలు అని టైనా తన పోస్ట్లో రాసుకొచ్చారు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వేగంగా వైరల్ కావడంతో వేలాది మంది లైక్లు, వందలాది కామెంట్లు వెల్లువెత్తాయి. ప్రేమ ఎక్కడున్నా ప్రేమే, మీ ఇద్దరికీ అభినందనలు అంటూ ఒకరు వ్యాఖ్యానించగా, చాలా అందమైన జంట, దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి అని మరొకరు కామెంట్ చేశారు. రెండు దేశాల సంస్కృతుల్లో కుటుంబ విలువలు, విశ్వాసం, కట్టుబాట్లు వంటి అనేక సారూప్యతలు ఉన్నాయని, ఈ జంట సంతోషంగా ఉండడం ఆనందంగా ఉందని పలువురు నెటిజన్లు తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు.